గురుగారు హేయోపాదేయ వర్జిత అని లలిత సహస్రనామ స్తోత్రంలో లలితాదేవిని వర్ణిస్తూ ఉంటారు కదా, దీని అర్థం ఏంటో తెలియజేస్తారు? అమ్మవారి నామాల్లో హృద్య హేయోపాదేయ వర్జిత అనే నామ పరంపర మనకు కనిపిస్తుంది. హేయోపాదేయ వర్జిత. హేయము అంటే కొంచెం తక్కువ స్థాయి, నీచమైంది, పనికిరాంది, ఇబ్బంది కలిగించేది, ప్రమాదాన్ని కలిగించేది, పాపాలకు మూలమైంది, ఇది చాలా హేయమైన విషయం అండి. ఉపాదేయము అంటే తప్పకుండా అనుసరించవలసింది. అమ్మవారికి హేయము లేదు, ఉపాదేయము లేదు. ఇది పనికిరాంది, ఇది నీచమైంది, ఇది విడిచిపెట్టవలసింది అనేది లేదు. ఇది ఉపాదేయం తప్పకుండా పాటించాలని ఇది అవసరమూ లేదు. అంటే విధి లేదు, నిషేధం లేదు, విధి నిషేధాలు లేవు అనమాట. ఇలాంటి నామం ఇంకోటి మనకు కనపడుతుంది, ధర్మాధర్మవర్జిత అని. ధర్మం లేదు, అధర్మం లేదు. ఇదేంటండి, ధర్మాధర్మాలు మనమే పాటించాలి కదా, మరి మనకి వీటిని పాటింపజేసేందుకే కదా దైవం ఉన్నది, మరి దైవానికి ఇవి లేకపోవడం ఏమిటి అనిపిస్తుంది. ఇది కొంచెం వేదాంత పరిభాషతో ముడిపెట్టి చెప్పిన నామంగా మనం గుర్తించాలి. మామూలుగా లౌకిక జీవితంలో శరీరమే నేను, శరీరం నాది అని తెలియక శరీరమే నేను అని శరీరానికి సంబంధించిన ఆలోచనలు చేస్తున్నప్పుడు ఈ శరీర సంబంధమైన జీవన వ్యవహారం నడుస్తుంటే ఇందులో కావాల్సినవి కొన్ని, వద్దనుకునేవి కొన్ని, ఇష్టంగా మనం బాగున్నాయని పాటించి తీరాలనుకునేవి కొన్ని, ఏదో కష్టం కలిగి ఇది వదిలే, ఇది మనకు మంచిది కాదు, వదిలేయాలి అనుకునేవి కొన్ని ఉంటాయి. మన ఇష్టాయిష్టాల ప్రకారము ఉంటాయి, విధానం ప్రకారం కూడా ఉంటాయి. పెద్దలు కొన్ని పద్ధతులు చెప్పారు. మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఇవి మంచివి, ఇవి పాటించండి, ఇవి మంచివి కాదు, ఇవి వదిలిపెట్టండి. ఒక్కసారి ఆత్మజ్ఞానం అనుభవానికి వచ్చిన తర్వాత, నేను ఆత్మస్వరూపాన్ని, ఈ శరీరంతో నాకు సంబంధం లేదు అన్న తర్వాత నీచమైంది లేదు, గొప్పది లేదు, ఇది పాటించాలని కానీ ఇది విడిచిపెట్టాలని కానీ లేదు. ఆత్మజ్ఞాని అయిన వాడికి, అందుకని ఆత్మార్పణ భావం కలిగిన వారికి, ఆత్మజ్ఞాని అయిన వారికి, ఆత్మజ్ఞానం బాగా అందుబాటులోకి వచ్చి అనుభవానికి వచ్చిన వారికి విడిచిపెట్టదగింది లేదు, పాటించదగింది లేదు, విధి లేదు, నిషేధము లేదు. ఆ స్థితిలో ఉన్న ఆత్మవిద్యా స్వరూపిణి అమ్మవారు. అందుకే ఆత్మవిద్య, బ్రహ్మ విద్య, మను విద్య, శ్రీ విద్య, ఇలాంటి మాట. విద్య అంటే చదువు, అంటే జ్ఞానము అన్నమాట. ఏది తెలియాలో అది తెలియడం, అది తెలిస్తే ఎక్కువ తక్కువ లేవు. అందుకే ఈ జ్ఞానం కలిగిన వాడికి ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ అని కానీ, విద్యావంతుడు గొప్పవాడు, విద్య లేనివాడు, నిరక్షరాస్యుడైనవాడు పనికిరానివాడు అని కానీ, లేకపోతే ఈ కులంలో పుట్టినవాడు గొప్పవాడు, ఈ కులంలో పుట్టాడు కాబట్టి వీడు పనికిరాడు అని కానీ, లేకపోతే ఇంకో సత్కర్మలు ఆచరిస్తున్నాడు కాబట్టి వాడు ఉత్తముడు, వీడేదో మాంస విక్రేతగా ఉన్నాడు కాబట్టి వీడు పనికిరానివాడు, ఈ తేడాలు ఉండవు. అతనికి ఆ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో సమదర్శన స్థితి కలుగుతుంది. ఆ ఉపాధి ప్రకారం పాటించవలసిన ఆచారాలు, నియమాలు పాటిస్తాడు తప్ప ఎక్కువ తక్కువలు చూడడం. ఇప్పుడు బంగారాన్ని చెళ్ళపెంకుని సమానంగా చూస్తాడు అన్నారు భగవద్గీతలో. రెండు సమానంగా ఎలా చూస్తాడండి అంటే, బంగారాన్ని బంగారంగా వినియోగించుకుంటాడు, ఇటుకరాయిని ఇటుకరాయిగా వినియోగించుకుంటాడు. వినియోగం వేరుగా ఉంటుంది, వినియోగం సమానంగా ఉంటుంది. ఏది అవసరమైనప్పుడు దాన్ని వినియోగించుకుంటాం. కానీ విలువలు మారుతూ ఉంటాయి. ఇటుక కంటే బంగారం విలువైంది కావచ్చు, కానీ ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేస్తాడు, వీడి దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుని ఇటుకలు కొనుక్కుని ఇల్లు కట్టుకుంటాడు. వినియోగం దగ్గరికి వచ్చేప్పటికి ఏ వస్తువుకున్న ప్రాధాన్యం దానికి ఉంది. ఇక్కడ ఎక్కువ తక్కువ లేవు. బంగారం ఎంత గొప్పదైనా ఇల్లు కట్టుకోవాలంటే ఇటుకే కావాలి. ఇటుక పనికిరాందండి, ఇటుక ఎందుకు పనికి వస్తుంది, ఇహోదలు పారేయండి, బంగారం గొప్పది అనడానికి వీల్లేదు. కాబట్టి ఎప్పుడైతే జ్ఞానదృష్టి కలిగిందో, జ్ఞానదృష్టి కలిగిన వాడికి ఇది హేయమని కానీ, ఇది ఉపాదేయమని కానీ, ఇది తక్కువని కానీ, ఇది ఎక్కువని కానీ. అందుకే శంకరాచార్య స్వామి గురురిచ్చేషా మనీషా మమా చండాలోస్తు సతుద్విజోస్తు. అతడు చండాలుడైనా ద్విజుడైనా అతడు గురుస్వరూపము. ఏ పరమార్థాన్ని నాకు అనుగ్రహిస్తున్నాడో అతడు గురుస్వరూపము అని సమస్త ప్రపంచానికి కనువిప్పు కలగడానికి, సమదర్శన స్థితిని ప్రసాదించడానికి కావలసిన ఒక మహోపదేశం చేశాను. ఈ సమదర్శన స్థితి అమ్మవారి రూపాన్ని పొందింది అని చెప్పడానికి హేయోపాదేయ వర్జిత. అమ్మను ఆరాధిస్తే జ్ఞానం కలిగి ఇతడు కూడా ఆ సమదర్శన స్థితిలో నిలబడగలుగుతాడు సాధకుడు. అందుకోసం వచ్చిన ఉపాసనా సంబంధమైన ఆత్మజ్ఞాన స్వరూప స్థితిని తెలియజేసేది, సమదర్శన స్థితిని ప్రసాదించేది అయిన దివ్య మంత్రం లాంటి నామం హేయోపాదేయ వర్జిత అనే నామం.